మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు శశికాంత్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు ఝాన్సీపై పోలీసులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీ భూముల రక్షణ కోసం ధర్నా కార్యక్రమం చేపడితే పోలీసులు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝాన్సీపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 55 జీవోను తీసుకొచ్చి ఆ యొక్క యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి నిర్వహిస్తూ ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థుల ధర్నాకు నిరసన వ్యక్తం చేయడానికి అలాగే వారికి మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్టు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అమ్మాయి ఝాన్సీది జుట్టు పట్టుకొని పోలీసులు ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి మనము నిన్న రాజేంద్రనగర్ యూనివర్సిటీలో చూసినటువంటి సందర్భం. ఈరోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అనగదొక్కి వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రభుత్వం యొక్క అరాచకాలను మొదలుపెట్టినట్టు స్పష్టంగా నిన్నటి సంఘటనల ద్వారా అర్థమవుతా ఉన్నది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్కి 2 నెలలు కూడా కరెక్ట్ గడవకుండా ఇప్పుడే వారి యొక్క అరాచకాలను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ధర్నా చౌకులు ధర్నాలు చేసుకోవచ్చు, నిరసనలు వ్యక్తం చేసుకోవచ్చు అని స్వయంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి కూడా ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను ఆడ మొగాన్ని తేడా లేకుండా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ యొక్క రాష్ట్రంలో అడిగేటటువంటి హక్కు అందరికీ ఉంది. యూనివర్సిటీ ల్యాండ్స్ ఎవరైతే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ల్యాండ్లు కబ్జా చేయడానికి వాటిలో వేరే ఆస్తులు నిర్మించడానికి ఈ యొక్క విద్యార్థి లోకం ఒప్పుకోదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. దానిలో భాగంగానే ఏబీవీపీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.